ఉన్నత చదువులు చదివి గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు రోడ్డెక్కారు. 6 ఏళ్లకు పైబడి ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగ భద్రత లేదంటూ ధర్నాకు దిగారు. దీంతో 6 రోజులుగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. రోగాలతో ఆసుపత్రులకు వస్తున్న ప్రజలు అక్కడ వైద్యులు లేక పట్టణాలు బాటపడుతున్నారు. అసలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు ఎందుకు సమ్మెబాటు పట్టారు? 6 రోజులుగా ఎందుకు సమ్మె చేస్తున్నారు? దీనిపై అనంతపురం నుంచి మా ప్రతినిధి రామాంజనేయులు మరింత సమాచారం అందిస్తారు. ప్రాంతాలలో గ్రామీణులకు వైద్య సేవలు అందించే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కి ప్రస్తుతం కష్టం వచ్చింది. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 మంది గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసినటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ సమ్మెలోకి దిగారు. 6 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు దాదాపుగా స్తంభించిపోయాయని చెప్పొచ్చు. ఇప్పుడు మన అనంతపురం జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రి వద్ద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ 6 రోజుల నుంచి సమ్మె కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని, మరి ఈ సమ్మె ఇంకా ఎన్ని రోజులు కొనసాగిస్తారో, అసలు వాళ్ళ ప్రధానమైన సమస్యలు ఏందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. బ్రదర్, చెప్పండి, ఇప్పటికీ మీరు 6 రోజులైంది సమ్మె కొనసాగించబట్టి ప్రభుత్వం నుంచి కానీ లేదా ప్రజాప్రతినిధుల నుంచి కానీ ఏమన్నా రెస్పాన్స్ ఉందా? మీతో ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేశారు? ఇప్పటి వరకు అయితే నమస్తే సార్, నా పేరు సత్యమయ్య. నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా అనంతపురం జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను. సో మేము జాయిన్ అయ్యి ఇప్పటికీ 6 ఏళ్ళు అవుతా ఉంది. బట్ మేము ధర్నా చేయబట్టి ఇది 6వ రోజు. బట్ ఇప్పటికీ అయితే మాకు ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు సార్. బట్ మేమైతే మా హక్కులు నెరవేర్చుకునేంత వరకు, మాకు ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ వచ్చేంత వరకు మేము మా సమ్మెను కంటిన్యూ చేస్తాం. చెప్పండి అమ్మ, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల మంది ఈ సమ్మెలో ఉన్నారు? మరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం వైద్య సేవల పరిస్థితి ఏంటి? ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు నూరి చష్మి. నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా మరూరు సబ్ సెంటర్లో వర్క్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మొత్తంగా స్టేట్ వైడ్ 10,032 మంది మొత్తం అందరూ కూడా ఇదా సమ్మెలోనే ఉన్నారండి. ఎవరు కూడా ఎఫ్ఆర్ఎస్ వేయడం లేదు, డ్యూటీలకి వెళ్ళడం లేదు. చంటి బిడ్డలను వేసుకొని మరీ సమ్మెలో పాల్గొంటున్నారు. గర్భవతులు అయితేనేమి, హై రిస్క్ అయితేనేమి, ఇలా చెట్టుకు ఉయ్యాలు కట్టేసుకొని ఇలానే ఎలా అంటే అలా మా సిచ్యువేషన్స్, వానలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, అవన్నీ పక్కన పెట్టేశారండి. ఏదైతే మా డిమాండ్స్ ఉన్నాయో డిమాండ్స్ పూర్తి చేసే వరకు మేమైతే సెంటర్స్కి వెళ్ళము అని అందరూ ధర్నాలోనే ఉంటున్నారు. పైగా మా సర్వీసెస్ అన్నీ ఆగిపోవడం వల్ల పల్లెలో నుంచి, ప్రజల నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి. ఏంటి మేడం గారు రావట్లేదు? ప్రజల్లో వాళ్ళకి ప్రతిరోజు బీపీ షుగర్లు చెక్ చేయడము, జ్వరము, జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న వాటికి మేము ట్రీట్మెంట్ ఇవ్వడము, ఇలాంటివన్నీ తరచూ జరిగేటివన్నీ వాళ్ళకి ఒక్కసారిగా ఆగిపోయండి. చిన్న ఫీవర్ వచ్చినా సరే వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మినిమం ఒక డెంగ్యూ టెస్ట్, మలేరియా టెస్ట్, తర్వాత ఒక బాటిల్ ఆరు లేదంటే పీసీటీ ఇంజెక్షన్ వేయడానికి సుమారుగా 500 నుంచి 600 వరకు అయిపోతున్నాయి. మన మేడం గారు ఉంటే చేసేవారు కదా, మన మేడం గారు ఎందుకు రావట్లేదు అని వాళ్ళ ఆరా తీయడము, నెంబర్స్ తీసుకొని ఫోన్లు చేయడము, వాళ్ళ నుంచి వస్తున్నాయి కానీ పైన నుంచి మాకు ఎటువంటి సమాధానం అయితే రావట్లేదండి. కానీ మేమైతే ఈ సమ్మెని మా డిమాండ్స్ పూర్తి అవ్వకుండా ఎటువంటి సమయంలోనూ దీన్ని ఆపే విధంగా అయితే మేము లేము. ఖచ్చితంగా ఎన్ని రోజులైనా సరే దీన్ని ఇలా కొనసాగిస్తామని చెప్తాము. చెప్పండి అమ్మా, ఇప్పటికే 6 రోజులు అయిపోయింది, రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో కొనసాగుతున్నారు. మరి దీని పరిస్థితి అంటే మీరు ఇంకా ఎన్ని రోజులు సమ్మె కొనసాగిస్తారు? ప్రభుత్వం నుంచి ఏదైనా స్పందన వస్తుందని చెప్పేసి మీకు ఏమైనా ఆశ కానీ నమ్మకం కానీ ఉందా? సార్ నమస్కారం సార్, మీడియా మిత్రుడికి నమస్కారం. నా పేరు సుధారాణి సార్. నేను ఒక బేతపల్లి పిహెచ్సి కింద అబ్బేదోడి ఆరోగ్య సెంటర్లో పనిచేస్తున్నాను. సార్, మేము గవర్నమెంట్ నుంచి వచ్చే జవాబు కోసం మేము ఎదురు చూస్తూనే ఉంటాం సార్. వాళ్ళు ఎంతకాలం చేస్తారో, ఎంతకాలం తీసుకెళ్తారో అంతవరకు మేము నిరవధికంగా సమ్మెను కొనసాగించడానికి మీడియా మిత్రుల సాక్షిగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం సార్. ఒక చిన్న ఆశ ఉంది ఖచ్చితంగా, ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ విషయంలో మరి ప్రభుత్వం ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోదని మేము అనుకుంటున్నాము. ఎంతకాలమైనా మేము ఎదురు చూడడానికి సిద్ధంగా ఉన్నాం. మాలో సహనం ఇంకా ఉంది సార్. మేము ఇంకా సహనంతో ఎదురు చూస్తాం. ప్రభుత్వం మమ్మల్ని పిలిచేంత వరకు ఈ నిరవధిక సమ్మెలో మేము ఎలాంటి తగ్గుముఖం పట్టే వ్యవహారం అయితే లేనే లేదు సార్. చంటి బిడ్డలతో సహా వచ్చి ఇక్కడే ఉంటున్నాము. సో ఖచ్చితంగా మేము ముందుకు తీసుకొని వెళ్తాం. ప్రభుత్వం మా విన్నపాలు తీసుకునేంత వరకు మేము నిరవధికంగా సమ్మెను కొనసాగిస్తాం సార్. అంటే మీరు ఇంకా ఎన్ని రోజులు ఈ సమ్మె కొనసాగిస్తారు? ప్రధానంగా మీ సమస్యలు ఏంది? మీరు ప్రభుత్వానికి సూటిగా ఏమి మీరు డిమాండ్ చేస్తారు? నమస్తే మీడియా సభ్యులందరికీ నా నమస్కారములు. నా పేరు అమృతాంజలి. నేను బి పప్పూరు పిహెచ్సి నుంచి సిద్రాచర్ల హెచ్డబ్ల్యూసిలో వర్క్ చేస్తున్నాను. మేము ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాము. మాకు 6 ఏళ్ళు ఎవరైతే సిహెచ్ఓలు పూర్తి చేసింటారో వాళ్ళని రెగ్యులర్ చేయమని కోరుకుంటున్నాము. అలాగే 23%
ఎన్హెచ్ఎం స్టాఫ్తో పాటు మాకు కూడా హైక్ చేయాలని కోరుకుంటున్నాము. మాకు ఈపీఎఫ్ ఒక 1 ఇయర్ నుంచి నిలిపేశారు, దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మాకు జాబ్ చార్ట్, ఒక నిర్దిష్టకరమైన జాబ్ చార్ట్ కూడా మాకు లేదు, దాన్ని మళ్ళీ మాకు ఒక మంచి జాబ్ చార్ట్ని ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ఇది అంటే ఇప్పటికే 6 రోజులు పూర్తి అయింది సమ్మె కొనసాగించబట్టి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 మంది దాకా సమ్మెను కొనసాగిస్తున్నారు. మరి ఇంకెన్ని రోజులైనా సరే తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ సమ్మెని కొనసాగిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన కార్మిక సంఘాలతో కలుపుకొని ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకొని పోయేదానికి కూడా మేము కార్యాచరణ ప్రణాళిక మా దగ్గర ఉందని, ప్రభుత్వము అంత లోపే ప్రభుత్వము స్పందించి మరి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ప్రధానంగా ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, అనంతపురం నుంచి.